గూగుల్ పిక్సెల్ 7a సో రీసెంట్గా గూగుల్ ఈవెంట్ జరిగింది. సో దాంట్లో ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే చేశారు. సో దీంతో పాటు గూగుల్కి సంబంధించిన ఇంకా ఫోల్డ్ మొబైల్ కూడా అన్నీ లాంచ్ చేశారు. కానీ సో అవి ఇండియాలో అయితే లాంచ్ అయితే కాలేదు. సో ఇండియాలో కేవలం మనకి గూగుల్ పిక్సెల్ 7a మాత్రమే అయితే లాంచ్ అయితే అయింది. సో ఆల్రెడీ దీని ప్రీవియస్ వర్షన్ అయితే ఉంది, గూగుల్ పిక్సెల్ 7 అని చెప్పేసి. సో అది లాస్ట్ ఇయర్ October 11th 2022లో అయితే లాంచ్ అయింది. సో ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 7 May 11th 2023తో లాంచ్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం రెండు గూగుల్ పిక్సెల్ 7a అండ్ గూగుల్ పిక్సెల్ 7 సో గూగుల్ పిక్సెల్ 7a యొక్క దీని ముందు బ్యాక్ మొబైల్, సో ఈ రెండింటిని మనం కంపేర్ అయితే చేద్దాం. సో ఈ రెండింటిని కంపేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఈ రెండింటికి ఫీచర్స్, ఈ రెండు ఫీచర్స్ ఉంటాయి సరే, ఈ రెండు మొబైల్స్ ఒక ఫీచర్స్. సో దాదాపుగా మనకి 90% రెండు మొబైల్ ఫీచర్స్ ఒకటే అనమాట. సో ఇలాంటప్పుడే కదా సో మనం ఏ మొబైల్ తీసుకున్నా కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని చెప్పి మీకు రెండు కంపేర్ చేసి చెప్పను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రెండిట్లో ఉండే డిఫరెంట్ అంటే కామన్గా ఉండే ఫీచర్స్ కాకుండా డిఫరెంట్గా ఉండే ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే అంటే ఏంటిది, సో డిస్ప్లే టైప్ వేరే కాదు, సో డిస్ప్లే ఇంచెస్, సో డిస్ప్లే సైజులో మీకు కొంచెం డిఫరెన్స్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ, సో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం డిఫరెన్స్ మీకు. సో మేజర్గా మీకు కొంచెం కెమెరా అయితే డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మీకు 3 పాయింట్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి డిస్ప్లే సైజు, ఇంకోటి వచ్చేసి బ్యాటరీ, ఇంకోటి వచ్చేసి కెమెరా, అంతే. సో నేను చెప్పేది కదా. అండ్ మళ్ళీ బ్యాటరీ అండ్ డిస్ప్లే కూడా మీకు సిమిలర్గా అయితే ఉంటుంది. సో కొంచెం తేడా మనకి ఎక్కడ అనిపిస్తుంది అంటే, కొంచెం కెమెరా విషయంలో మనకు కొంచెం తేడా అయితే అనిపిస్తుంది. సో మిగతా అంతా సేమ్ టు సేమ్ మొబైల్ డిజైన్తో సహా, మొబైల్ డిజైన్ ఎట్లయితే ఉందో సేమ్ అయితే. సో లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్కి ఇప్పుడు లాంచ్ అయిన మొబైల్కి రెండు డిజైన్ కూడా అవుతాయి. సో ఇంకో విషయం ఏంటంటే, గూగుల్ పిక్సెల్ 7 లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్ కంటే సో ఇయర్ గూగుల్ పిక్సెల్ 7a మొబైలే కాస్ట్ కూడా తక్కువ అనమాట. సో ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఒకసారి అయితే చూపిస్తాను. సో రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మీరు గూగుల్ పిక్సెల్ 7a అండ్ గూగుల్ పిక్సెల్ 7 రెండు స్పెసిఫికేషన్స్ మొత్తం అనమాట. సో ఇక్కడ మీకు తెలిసిందే గూగుల్ పిక్సెల్ 7 సో అంటే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అన్ని మీకు గూగుల్ టెన్సర్ అని ఒక ప్రాసెస్ తీసుకొస్తారు. సో ఇది గూగుల్ వాళ్ళు సపరేట్గా దీన్ని గూగుల్ వాళ్ళ సపరేట్ చిప్ సెట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇందాక మీకు చెప్పిన ఫ్యాక్టర్స్ అండి. నేను ఒకటి వచ్చేసి డిస్ప్లే, ఇంకోటి వచ్చేసి కెమెరా, ఇంకోటి వచ్చేసి బ్యాటరీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గూగుల్ పిక్సెల్ 7 సో రెండు గూగుల్ టెన్సర్ G2 ప్రాసెసర్ మనకి, దీనిలో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ డిస్ప్లే అది వచ్చేసి మనకి గూగుల్ పిక్సెల్ 7a 6.1 ఇంచ్ ప్లస్ OLED డిస్ప్లే. సేమ్ గూగుల్ పిక్సెల్ 7 మనకి 6.3 ప్లస్ OLED డిస్ప్లే అనమాట. సో మీకు కేవలం 6.1, మనకి కేవలం 0.2 మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది రెండింటికి. అండ్ కెమెరా విషయానికి వస్తే, సో మనకి గూగుల్ పిక్సెల్ 7aలో మనకి బ్యాక్ సైడ్ డబల్ కెమెరా సెటప్, డ్యూయల్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ ఒకటి, ఇప్పుడు వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఒకటి అనమాట. అదే గూగుల్ పిక్సెల్ 7లో చూసుకుంటే మనకి 50+12 అనమాట. సో స్లైట్లీ డిఫరెన్స్ అనమాట రెండింటికి. అండ్ రెండు కామన్ అయ్యర్ వీడియో రికార్డింగ్లో 4K మీరు 30 FPS రికార్డ్ చేసి, అండ్ 1080p 30 FPS రెండింటిలో కామన్ అనమాట రెండు మొబైల్స్లో. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయం. సో ఫ్రంట్ కెమెరా గూగుల్ పిక్సెల్ 7a 13 మెగాపిక్సెల్ అండ్ గూగుల్ పిక్సెల్ 7a మనకి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ గూగుల్ పిక్సెల్ 7aలో 10.8, సో కొంచెం వింతగా ఉంది, 10.8 అనమాట ఇది. అండ్ సేమ్ వీడియో రికార్డింగ్, ఫ్రంట్ ఫేసింగ్ వీడియో రికార్డింగ్ రెండు సేమ్ అనమాట. 4K మీరు 30 FPS రికార్డ్ చేయొచ్చు, అండ్ 1080p కూడా మీకు 30 FPS రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏం చెప్పాను నేను, మీకు బ్యాటరీ కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అని చెప్పాను. సో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ 7a 4385 mAh అనమాట. అండ్ అలాగే గూగుల్ పిక్సెల్ 7 వచ్చేసి 4355 mAh బ్యాటరీ కెపాసిటీ రెండు. సో రెండింటికి కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఐ థింక్ అది పెద్ద కన్సిడరబుల్ థింగ్ అయితే ఏం కాదు. సో కన్సిడరబుల్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. గూగుల్ పిక్సెల్ 7a మనకి కేవలం 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది. అండ్ గూగుల్ పిక్సెల్ 7a మనకి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇంకా అన్ని కామనే. సో రిఫ్రెష్ 90 Hz కామనే, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కామనే. అండ్ ఇంకొక చిన్న స్లైట్లీ డిఫరెన్స్ ఏంటంటే, మనకి గూగుల్ పిక్సెల్ 7aలో మనకి SIM1 అండ్ SIM2 రెండు మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. అదే గూగుల్ పిక్సెల్ 7లో చూసుకుంటే మనకి కేవలం ఒక సిమ్ మాత్రం, అంటే SIM1 మాత్రమే మనకి 5G సపోర్ట్ చేస్తుంది. సో మిగతా అంతా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. అండ్ ర్యామ్ వచ్చింది మాకు ఒక్కొక్క వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్, అంటే 8GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో రెండు మొబైల్స్ మనకి ఇందులో వేరియంట్స్ అయితే ఏం లేవు. సో ఇది మొత్తానికి రెండు చెప్పా కదా, స్లైట్లీ డిఫరెన్స్ రెండింటికి, పెద్ద తేడా ఏమి ఉండదు, స్లైట్లీ అందుకే చెప్పాను 90% ఆఫ్ స్పెసిఫికేషన్స్ రెండు సేమే. మనకి కేవలం డిస్ప్లే సైజ్లో కొంచెం, అండ్ కెమెరాలో స్లైట్లీ డిఫరెన్స్, అలాగే మనకి బ్యాటరీలో కూడా కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనమాట ఆ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా. సో మిగతా అంతా మనకి డిజైన్ కూడా, సో వింత ఏంటంటే డిజైన్ కూడా మనకి రెండు మొబైల్స్ సేమ్ అనమాట, ఏం లేదు. సో ఒకటి వచ్చేసి మనకి ఇప్పుడు మన కాస్ట్ వైజ్గా చూసుకుందాం. సో గూగుల్ పిక్సెల్ 7a అంటే ఈ సంవత్సరం లాంచ్ అయిన, మొన్న May 11th లాంచ్ అయిన మొబైల్ కాస్ట్ 43,999 రూపీస్ మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ అయితే ఉంది.
అదే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 దీని కాస్ట్ వచ్చేసి 45,500 రూపీస్ అయితే ఉంది. ఇది మీరు అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇప్పుడు కంపారిజన్ కదా, సో మన ఫైనల్ పాయింట్ ఏంటి, ఏ మొబైల్ తీసుకోవాలని అనుకుంటున్నారు. సో నా సజెషన్ వచ్చేసి మీరు గూగుల్ పిక్సెల్ 7a తీసుకోవడం బెటర్ అనమాట గూగుల్ పిక్సెల్ 7 కంటే. సో మరి 2 స్పెసిఫికేషన్స్ ఒకటే ఎందుకు తీసుకోవాలి అని మీకు దీనికి అనిపిస్తే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు అనుకోవచ్చు కదా ఇది 2 ప్రాసెసర్లో ఒకటే కాబట్టి మీకు మనకి ఇదే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో 64 మెగాపిక్సెల్ అయితే అది కేవలం మనకి 50 ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి 30 ఉంది, అది 10.8 ఉంది కాబట్టి. అండ్ బ్యాటరీ విషయం కూడా మనకి ఇక్కడ 4385 అయితే ఉంది. సో కొంచెం మనకి బ్యాటరీ అయితే ఎక్కువ. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మీరు అనుకోవచ్చు అది 30 వాట్స్ ఉంది కదా, ఇది 18 అని చెప్పేసి. అయినా మీరు దీన్ని అంటే మనం వాడే దాన్ని బట్టి మనకి అటు ఇటు ఉంటుంది, మారుతుంది అనమాట. సో గుర్తు అంటే రీఫ్రెష్ రేట్ అన్ని కామన్ అనమాట. అండ్ 5G కూడా మనకి ఇందులో డ్యూయల్ 5G సిమ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అందులో మనకి కేవలం మనకి ఒక్క సిమ్లో మాత్రం మనకి 5G అయితే వర్క్ చేస్తుంది. సో ఇది రెండింటికి. అండ్ పైకి ఇంకో దీన్ని తీసుకోవాల్సిన ఇంకో కారణం ఏంటంటే మనకి ఇది కొంచెం లేటెస్ట్గా లాంచ్ అయిన మొబైల్ అని చెప్పేసి. సో అది కూడా కొంచెం అయితే ఉందన్నమాట. అండ్ దట్స్ యువర్ చాయిస్. ఇంకా మీరు మీకు ఇష్టం. నాకైతే గూగుల్ పిక్సెల్ మీరు 7a తీసుకోవడం బెటర్ అనమాట. సో లేదు మాకు మీరు గూగుల్ పిక్సెల్ 7a కాకుండా 7 తీసుకోవాల్సిన ఏకైక కారణం వచ్చేసి మీకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి సో అదైతే మీరైతే తీసుకోవచ్చు. సో ఇది గూగుల్ పిక్సెల్ 7a ఎందుకు తీసుకోవాలనుకుంటే ఒకటి వచ్చేసి మీకు కెమెరా, ఇంకోటి వచ్చేసి ప్రైస్ అనమాట. ఎస్ ఇక్కడ మీరు ప్రైస్ కూడా చూసుకోవచ్చు, ప్రైస్ కొంచెం స్లైట్ తక్కువ దానికంటే. సో అందుకని చెప్పేసి మీరు గూగుల్ పిక్సెల్ 7a తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇంకా తర్వాత మీ ఇష్టం అనమాట. సో ఇది గైస్ ఈ ఓవరాల్ కంపారిజన్ అనమాట. సో మనకి మొబైల్ డిజైన్ కూడా ఒకటే కాబట్టి సో ఇది నా ఫైనల్ రివ్యూ. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నా. సో వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై నౌ.